మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953వ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శనివారం మార్చి 8, 2025. గాలి మరియు అలలు. ఈనాటి ధ్యానాంశం గాలి మరియు అలలు. ఈనాటి వాక్య భాగంగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వచనాలు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. నా జీవితంలో కొన్నేళ్ల పాటు నేను ఆందోళనతో చాలా ఇబ్బందులు పడ్డాను. అది ఎంతటి ఇబ్బంది కలిగించేదంటే, సూపర్ మార్కెట్‌కెళ్ళి కిరాణా సరుకులు మరి ఇతర నిత్యావసరాలు తీసుకురావడం కూడా నాకు బహు కష్టమయ్యేది. సాధారణంగా నాకు ఆందోళన కలిగినప్పుడు పండ్లు బిగబట్టి ముందుకు సాగిపోయేవాణ్ణి. కానీ కొన్నిసార్లు అది నేను భరించలేనంతగా ఉండేది. చూసేవాళ్లకేమో హాస్యాస్పదంగా ఉంటుంది. ధోనిలో నుండి ఎగిసిపడుతున్న అలల్లోకి దూకిన పేతురు యొక్క సాహసంతో పోల్చుకున్నప్పుడు నాకు చాలా సిగ్గనిపించేది. నీళ్లలోకి దూకడం మాట అటుంచి, చాలా అల్పమైన విషయాలు, ఉదాహరణకు ప్రక్క వీధిలో ఉన్న కిరాణా కొట్టుకెళ్ళి ఏదైనా తీసుకురావడం కూడా నా వల్ల అయ్యేది కాదు. పేతురు లాంటి ధైర్యవంతులు కూడా భీతి కొలిపే గాలిని అలలను ఎదుర్కొన్నప్పుడు భయపడతారని తెలుసుకోవడం నాకు ఆదరణ కలిగించింది. నా సొంత భయాలను జయించడానికి నాకు సహాయం చేసినది పేతురు యొక్క ధైర్యం కాదు, మన దృష్టిని క్రీస్తుపై నిలిపి ఉంచడమే ప్రాముఖ్యమని గ్రహించడమే. పేతురు ప్రభువుపై నుండి తన దృష్టిని తొలగించి భయం కలిగించే విషయాలపై దృష్టి పెట్టేంత వరకు అతడు మునిగిపోలేదు. నేను కూడా పేతురులాగానే నా భయాలపై దృష్టి పెట్టనంత వరకు నాకు సమస్య ఏదీ లేదని ఒప్పుకుంటున్నాను. గాలి మరియు అలలపై కాక క్రీస్తుపై నా దృష్టిని నిలపడానికి నేను నా శక్తి కొలది ప్రయత్నిస్తున్నాను. మరియు నేను పడిపోతే పట్టుకోవడానికి ప్రభు ఎల్లప్పుడూ నా ప్రక్కనే ఉన్నాడని ఎరిగి ఆదరణ పొందుతున్నాను. యేసుక్రీస్తు సహాయం ద్వారా నేను ఆందోళనను చాలా వరకు అధిగమించగలిగాను. అసలు నాకు సాధ్యం కావనుకున్న ధైర్యవంతమైన అడుగులు వేయగలిగాను. మన తుఫాను ఎంతటి భీకరమైనదైనా మనల్ని రక్షించడానికి క్రీస్తు ఎల్లప్పుడూ మన చెంత సిద్ధంగా ఉంటాడు. నేటి ధ్యానం: దేవుని సహాయం ద్వారా నేను నా భయాలన్నిటినీ అధిగమించగలను. ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ యందు మేము సమస్తాన్ని చేయగలం మరియు ఎలాంటి అవరోధాన్నైనా అధిగమించగలం. మా దృష్టిని నీ మీద స్థిరంగా నిలిపించడానికి మాకు సహాయం చేయము. ఆమేన్. ప్రార్థనాంశం: ఆందోళనతో జీవిస్తున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు కార్ల్ బ్రోమ్లీ, టెక్సాస్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.